కర్నూలు జిల్లా ఆలూరులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేత ఇంటిపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పాటు ఘటనపై ఆరా తీసేందుకు వెళ్లిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు శ్రీరాములపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన చేయి విరిగినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విరూపాక్షి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీలోన కొనసాగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకుని వస్తుంటాను కదా సార్. వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే మేము దొంగతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనూ నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినారు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేసే లేక నువ్వు ఏం తిక్క ఒకలు దెంగుతుండవా, నువ్వు ఏం బయట ఒకలు నువ్వేమన్నా ఎక్కుతక్కలు నిన్ను వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేనేమన్నా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి భాషలు చేస్తాం, ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. లేదు నాకు మాకు ఎదురు మాట్లాడతావులే కుర్ర అంటే ఏంటి విధంగా తావులే, నువ్వు రాలేదు, నువ్వు కూడా అయితే మా ఇంటికి అడిగి రా, ఈడే మాట్లాడదామని అన్నప్పుడు ఇంకా నేను వాళ్ళతో వాదించలేక నేను కాల్ కట్ చేసిన. కట్ చేసిన తర్వాత మరి సుమారు 7 గంటల 20 నిమిషాలప్పుడు నేను ఇంట్లో ఉంటే వాళ్ళందరూ దగ్గర నక్కలదొడ్డి గురునాథ్ సన్నాఫ్ సుంకయ్య అనే వ్యక్తి, అయిన తర్వాత ఎస్సి నాగరాజు అనే వ్యక్తి, అయిన తర్వాత నక్కలదొడ్డి సుధాకర్, అయిన తర్వాత నక్కలదొడ్డి శేఖర్, అయిన తర్వాత వాళ్ళ అక్క కొడుకు మల్లికార్జున చిరంజీవి సన్నాఫ్ హనుమాన్ అనే వ్యక్తి, ఇంకా మిగిలిన కొత్త వాళ్ళు దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చినారు. వచ్చి మా ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను కొట్టినారు. కొట్టే లోపల మా ఊరోళ్ళు వచ్చి అప్పుడు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు నేను వీడియో కూడా తీసినాను. ఫస్ట్ కొట్టిపోయిన తర్వాత వీడియో తీసినా, కొట్టినప్పుడు లేదు నా దగ్గర. 2 సంవత్సరాలు అయింది. ఇంకా వీళ్ళ అరాచకాలు దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం ఇంత అరాచక పరిపాలన. ఎవరన్నా కార్యకర్తలు ఎవరైనా చురుగ్గా పాల్గొన్నా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పోయినా కానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ జ్యోతికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. ఇంతకుముందు మా చిప్గిరి మండలం అయితే కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఈరోజు ఈ వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి నేమకల్ గ్రామంలోన ఆ పిల్లోడు సంఘాల గిరి ఆ పిల్లోడు వాళ్ళు చాలా మెత్తని పిల్లోడు. ఆ పిల్లోడు అసలు ఏదైనా కానీ పార్టీ కార్యానికి వస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైతాంగం మరి వాళ్ళు ఏం చేసేది ఏమో వేరే వ్యవస్థలు లేవు, ఏం లేవు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ మన నేమకల్లో ఆయన అంటే, ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఆ కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన వాడు చేస్తున్నాడంటే ఈ జ్యోతమ్మని అడ్డం పెట్టుకొని. నేను ఇప్పుడే కాదు, దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటా. నేమకాలు అయితేనేమి, సంఘాలు అయితేనేమి. నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్ని వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన దాడిలో ఒకరి చెయ్యి విరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు ఈ దాడులు జరిగాయి?
గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే చూసుకోవచ్చు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య నిన్న రాత్రి అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. చిప్పగిరి మండలం సంగాలలో వైసీపీ నేతల ఇంటికి అయితే టీడీపీ నేతలు వెళ్లి దాడి చేశారని చెప్పేసి వీళ్ళు అంతా కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష తమ్ముడు శ్రీరాములు టీడీపీ నేతలపైకి దాడికి దిగారని చెప్పేసి వాళ్ళు ఆత్మరక్షణనే దాడి చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రతి దాడిలో శ్రీరాములు ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు చేయి కూడా విరిగింది. అయితే జరిగిన దాడిపై ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే కూడా ఒకటవుతున్న ఆ గ్రామానికి అయితే చేరుకున్నారు. అయితే వైసీపీ నాయకులపై దాడి జరుగుతున్న పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన అయితే వాపోయిన పరిస్థితి. అయితే తమ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే అయితే పోలీస్ స్టేషన్ ముందు కూడా బైఠాయించి నిరసనకైతే దిగిన పరిస్థితి. అయితే ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అండతోనే వైసీపీ నేతలపై టీడీపీ నేతలు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ఇరువురిని ఏదైతే ఘర్షణ వాతావరణం లేకోకుండా కావాల్సినటువంటి పోలీసులు కూడా ఎవరు ప్రశ్నించడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే చూసుకోవచ్చు ఓవరాల్ గా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కూడా ఆలూరు నియోజకవర్గంలో జరిగింది. అయితే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ఒక్కసారి వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవ అయితే ఘర్షణ వాతావరణానికి అయితే దారితీసింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఇరు వర్గాలని కూడా పోలీసులకు అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే గొడవ గల ప్రధాన కారణం ఏంటి అంటే పాత కక్షలా లేకపోతే ఇతర కారణాలా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే విరూపాక్ష తమ్ముడికి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య చికిత్సలు అయితే కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. విచారణలో ఎవరిది తప్పు ఏంటి అన్న దానిపై విచారణ జరిగిన అనంతరం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది మాది. యాక్చువల్లీ అంటే టీడీపీ నేతలు ఎవరైనా సరే గీత దాటితే తగిన కఠిన చర్యలు ఉంటాయి, అసలు ఏమాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్తూ ఉంటారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు నుంచి అందరూ రీసెంట్గా నిమ్మల కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి విషయాలు అసలు ఉపేక్షించేది లేదు, చాలా క్రమశిక్షణతో ఉండాలి, గీత దాటినా హద్దులు మీరినా సహించేది లేదని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక చర్యకు టీడీపీ ఎందుకు పాల్పడింది? మాది చూసుకోవచ్చు ఏదైతే ఆ గ్రామం సంబంధించినటువంటి టీడీపీ వైసీపీ గ్రామ నాయకుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు టీడీపీ వైసీపీ నేతల మధ్య వెంటనే కూడా వైసీపీ అతను ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడంతో సమాచారం అంటే భారీ ఎత్తున వైసీపీ నేతలంతా కూడా టీడీపీ నేత ఇంటి మీదకి వెళ్ళారని చెప్పేసి మనకైతే ప్రాథమికంగా సమాచారం అంతా ఉంది. అయితే కాకపోతే వీళ్ళు భారీ ఎత్తున వెళ్లడంతో అక్కడ ఒకటే కుటుంబం వాళ్ళు ఆత్మరక్షణ కోసం రాళ్ల దాడి చేయడంలో ఆ రాళ్లు తగిలి చేయి విరిగిందని చెప్పేసి కూడా సమాచారం అయితే మనకు అందుతా ఉంది. ఇంకా దీని గురించి పూర్తిగా అయితే తెలియదు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఏదైనా సరే గొడవలకి అంటే టీడీపీ వైసీపీ గొడవలు అంటే ఒక్కసారి ఆత్మరక్షణ కోసము ఇలాంటి ఘర్షణకు దిగామని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే వైసీపీ వాళ్ళు మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడే ఇలాంటి దాడి చేశారు అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అయితే రెండు పార్టీల నేతలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే చేసుకుంటా ఉన్నారు. నిజంగా ఇందులో అసలు గొడవ గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ అన్నది కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణ చేపట్టారు. విచారణలో ఎవరిది తప్పని తేలితే వారి పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడా టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది కేసు నమోదైన తర్వాత అన్నదైతే వేచి చూడాలి మాది. థ్యాంక్ యూ రామాంజనేయులు.